1 అవర్ బ్యాక్ ప్రొడక్షన్‌లో ఏదో ఇష్యూ ఉంటే ఫిక్స్ చేసాం. దాని తర్వాత వెంటనే వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో, జావాస్క్రిప్ట్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ ఫంక్షన్స్ అండ్ నెక్స్ట్ యారో ఫంక్షన్స్. సో, ఈ ట్రెడిషనల్ ఫంక్షన్స్ అండ్ యారో ఫంక్షన్స్‌ని చాలా అంటే చాలా యూజ్ చేస్తాం. లైక్ రియాక్ట్‌లో కానివ్వండి, నోడ్ జేఎస్‌లో కానివ్వండి, ఎక్కడైనా ఎనీ జావాస్క్రిప్ట్ అప్లికేషన్ మనం ఫంక్షన్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేస్తాం. సో, ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే లైక్ రైట్ వన్ టైమ్, యూజ్ సో మెనీ టైమ్స్. నువ్వు ఒక్కసారి రాయి నీ కోడ్‌ని అండ్ దాన్ని ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు యూజ్ చేసుకో. సో, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సింపుల్‌గా స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి? 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి. సో, నేను ప్రతిసారి 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి అంటే ఏం చేస్తాను? నార్మల్‌గా కాన్స్ట్ అడిషన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నా నంబర్స్ ఏంటి 2 + 3 అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడేమవుతుంది? నాకు ఈ వేరియబుల్‌లో 2 + 3 అనేదైతే స్టోర్ అవుతుంది. అంతే గదా! సో, ఇలా 2 + 3 కావాలన్నప్పుడు చేసేస్తాను. నెక్స్ట్ 5 + 3 ఉంటుంది. 7 + 2 ఉంటుంది. ఇలా వాటెవర్. సో, నాకు ఏంటంటే బేసిక్‌గా నా జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్‌లో ఒక పీస్ ఆఫ్ కోడ్ కావాలి ఆర్ సంథింగ్ ఒకటి కావాలి. అదేం చేయాలి అంటే 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి. సో, ఆ 2 నంబర్స్ ఏంటి అంటే అది నా ఇష్టం. నా రిక్వైర్మెంట్‌ని బట్టి ఒకసారి 100 + 200 ఇస్తాను. ఇంకోసారి ఇంకేదో ఇస్తాను. ఇంకోసారి వాటెవర్ ఇట్ ఈస్. నా అవసరాన్ని బట్టి ఈ అడిషన్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవ్వాలి. సో, దీనికే మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్‌నయితే యూజ్ చేస్తాం. సో, ఈ ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ చేస్తారు అంటే సో, చూద్దాం. ఫస్ట్ మనం ఫంక్షన్స్ అని మాట్లాడుతున్నాం కాబట్టి ఫంక్షన్ అనే కీవర్డ్‌నయితే యూజ్ చేయాలి. వన్స్ ఈ కీవర్డ్‌ని యూజ్ చేస్తే మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మన ఫంక్షన్ నేమ్. మన ఫంక్షన్ నేమ్ ఏమిద్దాం? అడిషన్. సో, అడిషన్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. అడిషన్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేయాలి. సో, ఈ బ్రాకెట్స్ మధ్యలో మన కోడ్ ఆర్ మన లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ రాయాలి. సో, అయితే నెక్స్ట్ రాసినం అయిపోయింది. ఇక్కడ రాసిన తర్వాత మన లాజిక్ ఏం చేసింది? మనకు రిక్వైర్డ్ ఈ లాజిక్ ఏం చేసింది? మనకి రిక్వైర్డ్ అవుట్‌పుట్‌ని ఆర్ మనం అడిగిన ప్రాసెస్‌ని కంప్లీట్ చేసి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే ఇచ్చింది. ఓకే. సో, అవుట్‌పుట్ అయితే ఇచ్చింది మనకి. సో, ఏం చేసింది? ఫంక్షన్ రన్ అయింది. మనకు కావాల్సిన అవుట్‌పుట్ మనకిచ్చేసింది. సో, దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని చెప్పేసంటే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కీవర్డ్ దాన్నే మనం రిటర్న్ అని చెప్పేసి అంటాం. సో, రిటర్న్ చేసినప్పుడు మనకి ఏం రిటర్న్ చేయాలి అంటే మన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్‌ని ఆర్ మన అవుట్‌పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్‌పుట్‌ని రిటర్న్ చేయాలి. సో, నేనిప్పుడు ఏం చేస్తాను నార్మల్‌గా నేనొక వేరియబుల్ తీసుకుంటాను. సో, ఏంటి నా అవుట్‌పుట్ అని చెప్పేసి తీసుకుంటాను. తీసుకొని నేనిక్కడ 5 + 6 అని చెప్పేసి రాస్తాను. సో, ఇది దేన్ని రిటర్న్ చేయాలి అంటే నా అవుట్‌పుట్‌ని రిటర్న్ చేయాలి. సింపుల్ ఏంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. అడిషన్ దాని నేమ్. ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. సో, దీని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. దాని తర్వాత ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి, ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనకు కావాల్సిన లాజిక్ రాయాలి. దాని తర్వాత ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా మనం దేన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నామో దాన్ని రిటర్న్ చేయాలి. నాకిది ఏం రిటర్న్ వద్దు. నేను జస్ట్ హలో అని చెప్పేసి రిటర్న్ చేస్తాను. సో, చూద్దాం ఏమవుతుందో. నాకిదేమొద్దు. నేను నా ఫంక్షన్ ఏం చేస్తుందంటే హలో అని చెప్పేసి రిటర్న్ చేస్తుంది. సో, ఏమవుతుందో చూద్దాం. ఈ అడిషన్ కూడా కాంప్లెక్స్ ఉంటుంది అని చెప్పేసంటే. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూని ఎక్కడో ఒక కాడ స్టోర్ చేయాలి కదా! సో, మనం ఏం చేద్దాం, కాన్స్ట్ మన వాల్యూ ఏదైతే ఉంటుందో దాని నేమ్ వచ్చేసరికి వాల్యూ అని చెప్పేసి ఇచ్చి, సో, అడిషన్ ఈ ఫంక్షన్. సో, ఇదేంటంటే జస్ట్ అడిషనే మెన్షన్ చేయొచ్చు కదా! ఎందుకు నేను ఆహ్, ఈ బ్రేసెస్ ఓపెన్ చేశాను అంటే, మనకి ఎలా అయితే లైక్ మన ఓల్డ్ వీడియోస్‌లలో కాన్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఐ మీన్ 5 + 6 అని వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఈ ఆపరేషన్ అనేది రన్ అయ్యి మనకి సమ్‌లో ఈ ఆపరేషన్ నుంచి వచ్చిన వాల్యూ స్టోర్ అవుతుంది గదా! సో, ఎలా అయితే ఈ+బి ఉండగానే జావాస్క్రిప్ట్ ఈ వాల్యూని ఇవాల్యుయేట్ చేస్తుందో, ఇన్ ద సేమ్ వే జస్ట్ అడిషన్ అని కాకుండా, మనం ఈ ఫంక్షన్‌ని ఈ బ్రేసెస్‌తో స్పెసిఫై చేస్తే, ఈ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యు అండ్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఈ వాల్యూలో స్టోర్ చెయ్యు అని చెప్తున్నాం అన్నట్టు. సో, ఇప్పుడు నేనేం చేస్తాను కన్సోల్
డాట్ లాగ్ నా వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తాను. సో, ఏం ప్రింట్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం రన్ చేసి. సో, చూడండి హలో అని అయితే ప్రింట్ అవుతుంది. ఎందుకు హలో వస్తుంది? నేను ఈ స్టేట్మెంట్ లైన్ నంబర్ 8 ఎగ్జిక్యూట్ అవ్వగానే అడిషన్ అనే లైన్ నంబర్ 8 ఎగ్జిక్యూట్ అవ్వగానే అడిషన్ అనే ఫంక్షన్ కాల్ అయింది అండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి దేన్ని రిటర్న్ చేస్తుంది? హలోని రిటర్న్ చేస్తుంది. సో, ఈ హలో వచ్చేసరికి మనకు మళ్ళీ వాల్యూలో స్టోర్ అవుతుంది. అండ్ దీన్ని మనం కన్సోల్ చేస్తున్నాం కాబట్టి మనకి హలో అని అయితే ప్రింట్ అవుతుంది. సో, ఇది బేసిక్ ఐడియా. సో, ఈ ఫంక్షన్‌లో నేను హలో కాకుండా నేను బాయ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో, ఏమొస్తుంది ఆబ్వియస్‌గా ఈ ఔట్‌పుట్ మనం ఏం రాస్తే అదొస్తుంది. అంటే ఐడియా ఏంటి? ఫంక్షన్ అనేది ఒక టూల్ అన్నట్టు. మన స్లేవ్ అన్నట్టు. మనం ఒక్కసారి దాన్ని డిఫైన్ చేసి పెట్టుకుంటే, మనం ఎన్ని సార్లు దాన్ని కాల్ చేసినా మనకి అన్ని సార్లు దానికి తగ్గట్టు వాల్యూ అనేది ఇస్తుంది. సో, ఇది ఫంక్షన్ యొక్క ఐడియా. సో, ఈ ఫంక్షన్స్‌ని మనం ఎలా లివరేజ్ చేయొచ్చు అని చెప్పేసంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ ఔట్‌పుట్ ఏదైతే ఉందో ఇక్కడ 5+6 ఉంది కదా! సో, నేను దీన్ని ఈ ఔట్‌పుట్‌ని తీసుకొని ఇప్పుడు రిటర్న్ చేసేటప్పుడు జస్ట్ స్టాటిక్ స్ట్రింగ్ వాల్యూ కాకుండా ఒక ఔట్‌పుట్‌ని రిటర్న్ చేద్దాము. ఆ ఔట్‌పుట్ ఏంటి? 5+6 అనే ఆపరేషన్ రన్ అయ్యి ఇందులో నుంచి వచ్చే ఔట్‌పుట్‌ని ఇందులో స్టోర్ చేసి ఎగ్జాక్ట్‌లీ ఆ వాల్యూనే నేనిక్కడ రిటర్న్ చేస్తున్నాను. సో, ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సో, 11 అనే ఔట్‌పుట్ అయితే మనకొచ్చింది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి, ఈ ఎగ్జిక్యూట్ అయిన వాల్యూ ఇందులో స్టోర్ అయ్యి మనకొచ్చేసింది. నేను ఇంకా ప్రొఫెషనల్‌గా రాద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం చేస్తా? ఇక్కడ డైరెక్ట్ 5+6 వస్తదా లేదా చూద్దాం. వస్తదా? ఏమైనా ఎర్రర్ వస్తదా? చూద్దాం. సో, చూడండి 11 అని చెప్పేసి వస్తుంది. అంటే ఈ రిటర్న్ ఏం చేస్తుంది? ఇక్కడ ఇన్ కేస్ ఎక్స్‌ప్రెషన్ ఉంటే ఆ ఎక్స్‌ప్రెషన్‌ని ఎవాల్యుయేట్ చేసి వాల్యూని రిటర్న్ చేస్తుంది. లేదా మనం ఏదైనా వేరియబుల్‌ని పాయింట్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ ఆ వేరియబుల్‌ని మనకి రిటర్న్ చేస్తుంది. సో, ఇది మనకి ఫంక్షన్‌లో రిటర్న్ వాల్యూ అంటే ఏంటి? అండ్ నెక్స్ట్ ఫంక్షన్‌ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? ఫంక్షన్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే ఈ అడిషన్ ఎలా అయితే మనం రాసి ఈ బ్రేసెస్ ఓపెన్ చేసామో ఇన్ ద సేమ్ వే. అయితే ఇప్పుడు నేను ఇంకొకటి చేస్తాను. నాకు ఫంక్షన్‌కి రిటర్న్ టైప్ ఏమొద్దు. నేను ఈ ఫంక్షన్‌ని ఏం రిటర్న్ చేయాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ నేమ్‌ని ఏం చేస్తానంటే గ్రీట్ అని చెప్పేసి అంటాను. అంటే జస్ట్ గ్రీటింగ్ చేయాలి. హలో అనో, హాయ్ అనో. సో, ఎలా గ్రీట్ చేస్తుంది? నేనేం చేస్తానంటే కన్సోల్.లాగ్ ఇక్కడ హాయ్ ఫ్రమ్ డీఎస్‌వి అని చెప్పేసి ఇస్తాను. సో, దీని తర్వాత నేను దీన్ని మొత్తాన్ని కామెంట్ చేసి గ్రీట్ అనే ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, ఇప్పుడేమవుతుందో జాగ్రత్తగా చూడండి. సో, ఏమవుతుందనుకుంటున్నారు? సో, ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఇందులో ఉన్న కోడ్ మొత్తం రన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇందులో ఉన్న కోడ్ ఏంటి? కన్సోల్.లాగ్ హాయ్ ఫ్రమ్ డీఎస్‌వి. సో, ఏమొస్తుందో చూద్దాం. సో, చూడండి హాయ్ ఫ్రమ్ డీఎస్‌వి అనేదైతే వస్తుంది. అంటే మనకిక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ మనకి వాల్యూని రిటర్న్ చేయొచ్చు. ఆర్ ఫంక్షన్ వాల్యూని రిటర్న్ చేయకపోవచ్చు. సో, ఇది మెయిన్‌గా ఐడియా. సో, మనం రిటర్న్‌తోని స్పెసిఫై చేస్తే పర్టిక్యులర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. లెట్స్ సే ఇక్కడ ఈ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు. బట్ నేను కాన్స్ట్ అవుట్‌పుట్ గ్రీట్ అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత నాకిక్కడ కన్సోల్.లాగ్‌లో ఈ అవుట్‌పుట్‌నయితే ప్రింట్ చేస్తున్నా. సో, క్లియర్ అవుట్‌పుట్ రన్. సో, చూడండి ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకు అన్‌డిఫైన్డ్? మనం ఆల్రెడీ అన్‌డిఫైన్డ్ అంటే ఏంటి? ఆ డేటా టైప్ గురించి డిస్కస్ చేసాం. సో, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయట్లేదు గదా! ఇది జస్ట్ ఈ పీస్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని తర్వాత ఏం లేదు. సో, అందుకే ఇది ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి మన అవుట్‌పుట్‌లో అన్‌డిఫైన్డ్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో, ఇది వన్ టైప్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటేంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసాం కదా మనం. ఏంటి 2 నంబర్స్‌ని యాడ్ చేయడానికి అని చెప్పేసి. సో, నేనిక్కడ కాన్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి నేను. సో, 5+7 అని చెప్పేసి అంటాను. సో, ఇట్స్ ఓకే. నాకిక్కడేంటంటే నాకు 5+7 అడిషన్ జరుగుతుంది. నాకొచ్చిన వాల్యూ ఇక్కడుంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే రిటర్న్ 5+7 నా వాల్యూ వచ్చేసరికి వాల్యూని రిటర్న్ చేస్తాను. ఫైన్. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇది నేనెప్పుడు కాల్ చేసినా కూడా ఈ గ్రీట్ అనే ఫంక్షన్‌ని చూద్దాం. నేను ఒక 12 అనే ఔట్‌పుట్ వచ్చింది. మళ్ళీ కాల్ చేస్తా. మళ్ళీ 12 వస్తుంది. అంటే నాకు ఈ మెథడ్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఇది 5+7ని తప్ప ఇంకా ఏ వాల్యూని ఇది అడిషన్ చేయలేదు. అంతే కదా!
ఓన్లీ 5+7ని మాత్రమే ఇది యాడ్ చేయగలుగుతది. మిగిలిన ఏ వాల్యూస్‌ని ఇది యాడ్ చేయలేదు. బట్ నాకు 3+3 కావాలి ఆర్ 6+3 కావాలి ఆర్ 100+200 కావాలి. ఎలా? నేను ఈ ఫంక్షన్‌కి అడిషన్ చెయ్యు అని చెప్తున్నా కరెక్టే. బట్ ఏ 2 వాల్యూస్‌ని యాడ్ చేయాలి అని నేను ఎలా చెప్పాలి? ఏ 2 వాల్యూస్‌ని యాడ్ చేయాలి? లైక్ 5+7ని యాడ్ చేయాలా? 6+9ని యాడ్ చేయాలా? 2+3ని యాడ్ చేయాలా? అనే ఐడియా నా ఫంక్షన్‌కి ఎలా తెలుస్తుంది? అంటే దానికోసమే మనకి పారామీటర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఈ ఫంక్షన్‌కి ఇక్కడ మనం బ్రాకెట్ మెన్షన్ చేసాం కదా! ఈ బ్రాకెట్‌లో నీకు ఏ వాల్యూస్ కావాలి అంటే ఆ వాల్యూస్‌ని పాస్ చేయొచ్చు. సో, నేనేం చేస్తాను నంబర్ 1, నంబర్ 2 అనే వాల్యూస్‌ని పాస్ చేసి నేనేం చేస్తానంటే నేను ఆల్రెడీ నీకు నంబర్ 1 అండ్ నంబర్ 2 ఇచ్చాను. సో, ఆ రెండింటిని యాడ్ చేసి వచ్చిన అవుట్‌పుట్‌ని నాకు రిటర్న్ చెయ్యు అని చెప్పేసి అంటున్నా. సో, ఏంటా నంబర్ 1? నంబర్ 1 నేను ఏది కావాలంటే అది పాస్ చేస్తా. సో, లెట్స్ సే నేను ఫస్ట్ 0, 0నే పాస్ చేశా. అసలు ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాము అని చెప్పేసి. సో, ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గ్రీట్ అనే మెథడ్ కాల్ అవుతుంది విత్ పారామీటర్స్ 0 అండ్ 0. సో, నంబర్ 1 0, నంబర్ 2 కూడా 0నే. వాల్యూలో ఏం స్టోర్ అవుతుంది 0+0. మన వాల్యూ ఏమవుతుంది 0. అదే అవుట్‌పుట్ రావాలి మనకి. సో, సేమ్ ఎర్రర్ మనకి నాట్ ఫౌండ్. సో, ఏం చేస్తాం క్లియర్ అవుట్‌పుట్, రన్ ఇట్ అగైన్. సో, చూడండి 0 అనే అవుట్‌పుట్ అయితే వస్తుంది. అంతే కదా! సో, ఇప్పుడు నేను 0 కాకుండా ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 10ని పాస్ చేస్తాను. ఇక్కడ 20ని పాస్ చేస్తాను. సో, మళ్ళీ క్లియర్ అవుట్‌పుట్, రన్. సో, 30 అనే అవుట్‌పుట్ అయితే వచ్చింది. 10 + 20 30. సో, నేను ఇక్కడ 100 పాస్ చేస్తాను. 100 + 20 ఏంటి? సో, 120. ఓకే. సో, నేను 2 పారామీటర్స్‌ని పాస్ చేస్తున్నాను ఫంక్షన్‌కి. ఆ 2 పారామీటర్స్ ఒకదానికొకటి యాడ్ అవుతున్నాయి. యాడ్ అయ్యి నాకొచ్చిన వాల్యూ అనేది వస్తుంది. దేని గురించి డిస్కస్ చేసాం? ఫంక్షన్. ఫంక్షన్‌లో మనకి ఫంక్షన్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చేయరాదు. ఫంక్షన్‌కి పారామీటర్స్‌ని పాస్ చేస్తాం. ఆ పారామీటర్స్‌ని పాస్ చేసి మనకు కావాల్సిన వాల్యూని రిటర్న్ చేసుకుంటాం. రైట్. సో, నంబర్ ఆఫ్ పారామీటర్స్ మనకిష్టమన్ని పాస్ చేసుకుంటాం. ఆ పారామీటర్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. సో, ఫంక్షన్ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్. దాన్ని మనం ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు రీయూజ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఐడియా. నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌లో ES6 అని చెప్పేసి ఒకటుంటుంది. అంటే అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి అనుకోండి. లేటెస్ట్ జావా స్క్రిప్ట్ అనుకోండి. అందులో ఈ ట్రెడిషనల్ ఫంక్షన్స్ కాకుండా యారో ఫంక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఏంటి? యారో ఫంక్షన్స్. సో, ఈ యారో ఫంక్షన్స్ అంటే ఏం లేదు. ఇవి జస్ట్ స్టైల్డ్ ఫంక్షన్స్ అనుకోండి మీరు. ఓకేనా? జస్ట్ సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. బట్ వర్కింగ్ కల్చర్ మొత్తం సేమే. సో, యారో ఫంక్షన్స్‌ని ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. సో, ఈ యారో ఫంక్షన్స్ అంటే మనకి కాన్స్ట్‌తో రిఫర్ చేయాలి. మన ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఏం చేద్దాం? మళ్ళీ ఇక్కడ గూడా యాడ్ టు వాల్యూస్. నెక్స్ట్ సింటాక్స్ ఇలా ఈక్వల్ టు నెక్స్ట్ ఈ సింబల్ ఇంపార్టెంట్ యారో దట్స్ ఇట్. సో, ఇది సింటాక్స్ ఆఫ్ అన్ యారో ఫంక్షన్. సో, ఇక్కడ ఏమవుతుంది కాన్స్ట్ మన ఫంక్షన్ నేమ్. దాని తర్వాత ఈక్వల్ దిస్ బ్రాకెట్ ఫర్ ఇదెందుకు మనకి మన డేటా టైప్స్ ఇన్‌పుట్ పారామీటర్స్‌ని హోల్డ్ చేసుకోవడానికి నంబర్ 1, నంబర్ 2. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం? రిటర్న్ నంబర్ 1 ప్లస్ నంబర్ 2. సో, దీన్ని ఎట్లా యూజ్ చేస్తాం మనం? కాన్స్ట్ వాల్యూస్ యాడ్ టు వాల్యూస్. నెక్స్ట్ 100 ప్లస్ 120. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేయొచ్చు? కన్సోల్ డాట్ లాగ్ వాల్యూస్. సో, ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలి? నాకు ఇక్కడ 2 అవుట్‌పుట్స్ వస్తాయి మేబీ. ఎందుకు? ఓకే. మనం కంప్లీట్‌లీ రిమూవ్ చేసాం. మనకి ఓల్డ్ ఫంక్షన్ ఉందనుకున్నాను. లేదు. సో, సింగిల్ అవుట్‌పుట్ వాల్యూస్ అనే అవుట్‌పుట్ అయితే వస్తుంది మనకి. సో, ఇక్కడ చూడండి 100 ప్లస్ 120 220 అనే అవుట్‌పుట్ వస్తుంది. ఎగ్జిక్యూషన్ ఆ మెథడ్‌ని కాల్ చేయడం, ఫంక్షన్ యొక్క ఐడియా అన్నీ సేమ్. బట్ జస్ట్ సింటాక్టికల్‌గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో, వీటినే మనం యారో ఫంక్షన్స్ అని చెప్పేసి అయితే అనడం జరుగుతుంది. సో, ఒక ఫంక్షన్ నుంచి వచ్చే వాల్యూని కన్సోల్ చేయడానికి ఖచ్చితంగా ఏదైనా వేరియబుల్‌లో స్టోర్ చేయాలా అంటే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో చూడండి చెప్తా. సో, ఇక నేను యాడ్ టు వేరియబుల్స్‌ని తీసుకొని ఇక్కడ డైరెక్ట్ రాసేసి దీన్ని రిమూవ్ చేస్తాను. సో, ఇప్పుడు గూడా నాకేం ప్రింట్ అవుతుందో చూడండి. సో, 220 ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఈ కన్సోల్ డాట్ లాగ్ ఈ మెథడ్ చూడగానే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని నుంచి వచ్చిన రిటర్న్ వాల్యూ ఏదుందో దాన్ని మనకి కన్సోల్‌లో లాగ్ అయితే చేస్తారు. సో, ఇది యారో ఫంక్షన్స్. సో, ఈ యారో ఫంక్షన్స్ తర్వాతనే ఇంకొక టైప్ ఆఫ్ యారో ఫంక్షన్స్ ఉంటాయి. వాటినే మనం అనానిమస్ యారో ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో, వీటిని ఎలా అంటే ఈ యారో ఫంక్షన్స్‌నే ఇప్పుడు ఈ ఫంక్షన్ చూసారు కదా! దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి నేనేం చేస్తానంటే కాన్స్ట్
యాడ్ 2 ఈక్వల్స్ సో నా నెంబర్ 1 కామా నెంబర్ 2 నెక్స్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంటే నాకు ఇక్కడ జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడే ఉంటుంది కదా. సో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంటే మనం బ్రేసెస్ ఓపెన్ చేయకుండా జస్ట్ నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అని చెప్పేసి రాయొచ్చు. సో ఆటోమేటిక్‌గా ఏంటంటే ఈ యాడ్ 2 అనే ఫంక్షన్ 2 వేరియబుల్స్‌ని తీసుకొని యాడ్ చేసి ఈ వాల్యూని రిటర్న్ చేస్తుందన్నట్టు. సో అంటే మనం స్పెసిఫిక్‌గా రిటర్న్ అనే వాల్యూని స్పెసిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. సో నేను ఇక్కడ ఇప్పుడు యాడ్ 2 వాల్యూస్ బదులు యాడ్ 2 అని చెప్పి ఇచ్చేసి మళ్ళీ నేను రన్ చేస్తాను. సో చూడండి సేమ్ 220 అయితే నాకొస్తుంది. సో ఇది షార్ట్ ఫార్మ్ అన్నట్టు. కోడ్ చిన్నగా ఉండడానికి, క్లీన్‌గా కనపడడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ యారో ఫంక్షన్స్‌లలోనే ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని అనానిమస్ యారో ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ అనానిమస్ యారో ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే సో, వీటికి ఎలాంటి నేమ్ ఉండదు. ఏముండదు? వీటికి ఎలాంటి నేమ్ అనేది ఉండదు. సో, నో నేమ్ అనానిమస్ యారో ఫంక్షన్స్. వీటికి ఎలాంటి నేమ్ ఉండదు. సో, వీటిని ఎలా డిక్లేర్ చేస్తారు? ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే, వీటికి ఒక పర్పస్ ఉంటుంది. సో, ఆ పర్పస్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అరేస్ మీద ఇంకొన్ని ఫంక్షన్స్ పెండింగ్‌లో ఉన్నాయి కదా! లాస్ట్ వీడియో తర్వాత. వాటిని డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. సో, వీటిని ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మన పారమ్స్, నెక్స్ట్ డైరెక్ట్ మన లాజిక్ ఏదైతే ఉంటుందో అది. మన ఎక్స్‌ప్రెషన్. సో, ఇది ఒక అనానిమస్ యారో ఫంక్షన్‌ని యూజ్ చేసే విధానం. బట్ దీని గురించి ఏం వరీ అవ్వకండి. ఎందుకంటే ఇది ఇలా ఉంటే దీనికి ఏ పర్పస్ ఉండదు. బట్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలియదు. సో, నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం క్లియర్‌గానైతే మాట్లాడదాం. సో, ఈ వీడియోలో ఫంక్షన్స్, యారో ఫంక్షన్స్ అండ్ యారో ఫంక్షన్స్ ఇన్ వన్ లైన్. సో, వీటి గురించి అయితే మనం డిస్కస్ చేసాం. సో, ఇది ఫ్రెండ్స్ ఫంక్షన్స్ గురించి కంప్లీట్ వీడియో. సో, ఒకసారి మీరు టైం చూడండి ఒకసారి. అరౌండ్ 12 అవుతుంది. ఫ్రైడే ఇవాళ జస్ట్ 1 అవర్ బ్యాక్ ప్రొడక్షన్‌లో ఏదో ఇష్యూ ఉంటే ఫిక్స్ చేసాం. దాని తర్వాత వెంటనే వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో, ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు కొంచెం గాని హెల్ప్ అయింది అనిపిస్తే ఒక లైక్, ఒక కామెంట్. కామెంట్ చేస్తే యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది. మనకు కొంచెం రీచ్ వస్తది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.